అమెరికా రెచ్చిపోయే కొద్దీ మనం చైనాకి చేరువవుతాం. మనము ఓ బూచిని చూపెడతాం. ఇప్పుడు అమెరికా వాడు ఏం చూపెడతాడు, పాకిస్తాన్ బూచిని చూపెట్టి భారత్ని రెచ్చగొట్టాలని చూస్తే భారత్ వివేకంతో ఆలోచిస్తుంది కాబట్టి భారత్ బూచిని చూపెట్టి పాకిస్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు, తన చెప్పు చేతలో నడుపుకుంటాడు. బంగ్లాదేశ్లో కూడా భారత్ బూచిని చూపెట్టి అక్కడ తీవ్రవాదులను తయారు చేసి తను వాడుకుంటున్నాడు. మనం అట్లాగే ఏ బూచిని చూపించక్కర్లేదు, చెయ్యాల్సింది మనం చేస్తాం. తాజాగా వచ్చేటప్పటికి ఏదైతే చైనీస్కి సంబంధించినటువంటి ఫర్మ్స్ మీద ఇదివరకు నిషేధం విధించాం మనం. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇక్కడ కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకపోతే ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, వాళ్ళ కంపెనీలని ఇక్కడ మనం అనుసంధానం చేసి పని చేయించుకోవడానికి ఒప్పుకున్నది ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వబోతోంది. అమెరికా ఒత్తిడిని తట్టుకోవడానికి చైనాతో మరింత సాన్నిహిత్యం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది రాయిటర్స్ సంస్థ చెప్తున్నటువంటి మాట.